సో మన ఈ ప్లేస్ నుంచి అయితే బయలుదేరేస్తున్నాం. ఈ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అకేలేస్ ఉన్నాడు, దాని తర్వాత వెనకాల చూడండి సూపర్ కదా. చిన్న లేక్ అనమాట. ఇప్పుడే మేము ఒక స్నేక్ కూడా చూసాం లేక్లో, కొద్దిసేపు అలా వచ్చి వెళ్ళిపోయింది అనమాట. సో యా ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తాం మనం. ఇంకా ఇట్లా అంటే మనకి కొద్ది దూరం అనమాట, జస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా లేదు. అంటే ఒక టెంపుల్ లాగా వస్తుంది, చిన్న టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తాను. అక్కడికి వెళ్ళాక చెప్తాను ఏ ప్లేస్కి వెళ్తాను అని చెప్పేసి. మా బైక్స్ అన్నీ ఇక్కడ లైనప్ అయినాయి చూడండి. సో బైక్స్ అన్నీ ఇక్కడ పక్కనే లైనప్ చేస్తున్నాం అనమాట. సో సో ఇంకా డైరెక్ట్గా ఇంకా గోపురం విలేజ్కి వెళ్తాం గైస్. ఇక్కడ నుంచి బయలుదేరేస్తున్నాం. బ్యూటిఫుల్ ప్లేస్ గైస్, బ్యూటిఫుల్ ప్లేస్. ఈ చెట్టు చూడండి, చింత చెట్టు ఇది ఎలా ఉంది చూడండి, ఎంత పెద్ద చింత చెట్టు చూడండి. ఓకే, ఈ పక్క వచ్చి మనకి ఇది మొత్తం ఫారెస్ట్. ఈ పక్క అంతా కనబడుతుందా, ఇది మొత్తం ఫారెస్ట్. ఇట్లా చెప్పండి, ఈ రోడ్డు 2 పక్కల ఫారెస్ట్ ఉంది. ఈ పక్క ఆ పక్క ఫారెస్ట్, మధ్యలో అయితే రోడ్ ఉంది అనమాట. చూడండి సరౌండింగ్స్ చూడట్టుందో. ఓకే, సో మన బైక్ అయితే ఇక్కడ ఉంది గైస్. అక్కలేసి అయితే ఇక్కడ ఉన్నాడు, పక్కన నిలబెట్టున్నాను నేను. ఆ లేక్ పక్కనే నిలబెట్టున్నాను అనమాట. ఓకే, మరి ఇక్కడ నుంచి బయలుదేరద్దాం మనం. సో ఓకే గైస్, మనైతే ఈ ప్లేస్ నుంచి బయలుదేరేస్తాం. చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్. అసలు నాకైతే వెళ్ళాలనిపించట్నే లేదు, బట్ ఏం చేద్దాం, బయలుదేరాలి. బయలుదేరేస్తాం. డన్ 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 డన్. సో ఆ టెంపుల్ ఉందని చెప్పాను కదా నేను. ఆ టెంపుల్ వచ్చి ఒక 5 కిలోమీటర్స్ ఉందంట ఇక్కడ నుంచి. అంతే, 5 కిలోమీటర్స్ ఉంది. ఆ 5 కిలోమీటర్స్ అయిపోయిందంటే ఇంకా దెన్ విల్ గో బ్యాక్ టు బెంగళూరు. డైరెక్ట్గా బెంగళూరుకి అయితే వెళ్ళట్లేదు మనం, ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. మొత్తం ఫాస్ట్ రేంజ్. ఆ మౌంటైన్స్ చూడండి, పక్కనే చూడండి ఎంత కింద ఉన్నది మౌంటైన్స్. అంటే మనం అప్పుకొచ్చాం అనమాట. ఇక్కడంతా ఇప్పుడే వర్షం పడినట్టున్నది. ఇప్పుడే అంటే మార్నింగ్ వర్షం పడినట్టున్నది. ఇక్కడంతా తెలుస్తూ ఉంది. వ్యూ చూడండి అట్టుందో. వావ్ 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 వావ్. ఓ సూపర్ సూపర్ వ్యూ. ఓ చూడండి ఎంత బాగుందో వ్యూ అసలు. వావ్ 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 వావ్. బీర్స్ ఉన్నాయంట ఇక్కడ, ఫోటో వేసాం చూడండి. ఎలుగుబంటులు, అన్ని స్ప్లెండర్ బైక్లే, మైలేజ్ కింగ్. ఏముంది చూడండి గైస్. వావ్
స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓహో, వేరే లెవెల్ గైస్. బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు బెంగళూరు పక్కన. ఏమైనా ఉందా ప్లేస్ అసలు, సూపర్ కదా. అడవి మధ్యలో రోడ్ వేస్తున్నారు. చూడండి అట్టుని చూడండి, అబ్బా. ఇదంతా ఒకప్పట్లో ఆఫ్ రోడ్ ఉంటాయి, ఇప్పుడే రీసెంట్గానే అక్కడ తార్ రోడ్ వేస్తుంటారు. క్లైమేట్ బాగా జిల్లుగా ఉంది ఇక్కడ. ఇంకొంచెం ముందు రావాలి అంతే. ఇది చూడండి ఏనుగు పేడ, ఇది స్వామి ఫ్రెష్గా ఉన్నది చూడు. బాబోయ్ ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. అంటే నాకు తెలిసి మార్నింగ్ వేసి ఉంటుంది, చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మార్నింగ్ వెళ్ళి ఇక్కడ క్రాస్ చేసి ఉంటుంది, అప్పుడు వేసి ఉంటుంది అనమాట, లేదా నడిచిపోయి ఉంటుంది. వావ్, టెంపుల్కి అయితే ఇలా వెళ్ళాలి. కింద కనబడుతున్నాను కదా, అదే అనమాట టెంపుల్. Okay, let's go to temple. Oh, wow, ఈ ఏరియా చూడండి కదా ఎలా ఉందో. What an amazing place. వావ్, ఈ చెట్టు చూడండి ఎట్టుందో.
సో ఓకే గెస్, సో మనమైతే ఈ ప్లేస్ నుంచి అయితే బయలుదేరేస్తున్నాం. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. దాదాపు మేము ఒక 1.5 అవర్ దాకా టైం అయితే స్పెండ్ చేస్తాం అనమాట. ఇక్కడ చాలా బాగుంది ప్లేస్. ఒక స్మాల్ టెంపుల్ ఉంది, టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. సో యా, లెట్స్ గో. సో టెంపుల్ అదే అనమాట, చూడొచ్చు. టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది ప్రస్తుతానికి. సో ఎలా వెళ్దాము, అలా వెళ్దామా. దారి ఇది ఇటే ఉంది కాబట్టి ఇటే వెళ్దాం. ఇది కొద్దిగా ఆఫ్ రోడ్ అంతే. అంతే అనమాట, ఇది మాత్రమే ఆఫ్ రోడ్. సో కాకపోతే మనం ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. మనం 60 కిలోమీటర్స్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు కేఆర్పి డ్యామ్ అనమాట. కేఆర్పి డ్యామ్లో ఏముందంటే ఫిష్ మీల్స్ దొరుకుతుంది అనమాట. ఫిష్ మీల్స్ చాలా ఫేమస్ కేఆర్పి డ్యాము. సో కాబట్టి కేఆర్పి డ్యామ్కి అయితే వెళ్దాం మనం. సో ఫ్రమ్ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలా. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ నుంచి మనం కేఆర్పి డ్యామ్ అయితే వెళ్తున్నాం. సో కేఆర్పి డ్యామ్లోకి వెళ్ళేసి మనం అక్కడ ఫిష్ మీల్స్ అనమాట లంచ్ చేసుకునేసి అండ్ దెన్ వీ విల్ గో టు బెంగళూరు. సో కేఆర్పి డ్యామ్కి ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది. 1 hour 44 minutes అయితే చూపిస్తాను జర్నీ. 1 hour 44 minutes అంటే 60 కిలోమీటర్స్కి రోడ్ ఒకసారి అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. రోడ్ బాగుంటుంది అనమాట, అందుకోసం అట్లా చూపిస్తూ ఉంది. బట్ దట్ ఈస్ ఓకే. అప్పు ఎక్కుతా ఉంది అడుకో. ఆఫ్ రోడ్ అండ్ అప్. అక్కడక్కడ ఆన్ అండ్ ఆఫ్ రోడ్స్ అనమాట. కొంచెం తార్మాక్ రోడ్ ఉంది, కొంచెం రోడ్ లేచిపోయినది. సో అది తప్ప మిగతా కానీ మేనేజబుల్. ఇలాంటి అడ్వెంచర్ బైక్స్ వేసుకొని చెప్పు మేనేజబుల్. అడ్వెంచర్ బైక్స్ ఏంటి లోకల్ స్ప్లెండర్ వేసుకొని తిరిగేస్తున్నారు అక్కడ. సో మనం గ్రేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోకల్స్ ఇక్కడ స్ప్లెండర్ బైక్లు, ఓకే, టీవీఎస్ బైక్లు ఎక్సెల్ వేసుకొని తిరిగేస్తున్నారు. చూడండి టీవీఎస్ బైక్ అది, దాని వేసుకొని తిరిగేస్తున్నారు చూడండి. ఇది మొత్తం ఫారెస్ట్. వెదర్ కండిషన్స్ అయితే మారుతున్నాయి గైస్. ఇక్కడ వర్షం పడేలాగా అనిపిస్తూ ఉంది, ఎందుకంటే క్లైమేట్ బాగా చల్లుగా ఉంది. దీనికి తమిళనాడు ఏదో ఊటీ అని చెప్పి ఏదో పేరుంది దీనికి. సో అందుకోసం ఇంత జిల్లుగా ఉందేమో నాకైతే అనిపిస్తుంది. ఇది ప్లేస్ అది మరి పేరు ఇருக்கு బ్రో ఇదికి, మినీ ఊటీ. సో దీన్ని మినీ ఊటీ అని కూడా పిలుస్తున్నారు గైస్ దీన్ని. నాకైతే అనిపిస్తుంది, ఇక్కడ అనిపిస్తుంది ఈ ప్లేస్లో మినీ ఊటీ అని చెప్పి, ఎందుకంటే జిల్లుగా ఉంది కానట్లే. ఇక్కడ మొత్తం ఫారెస్ట్ రీజియన్, అంచెట్టి ఫారెస్ట్ రీజియన్, అయ్యూర్ ఫారెస్ట్ అంచెట్టి రీజియన్, మినీ ఊటీ. ఓ ఓ ఓ ఫుల్ డౌన్. ఇంతసేపు ఎక్కాం పైకి, ఇప్పుడు ఫుల్ డౌన్. వా 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 వా. ఓ ఓ ఇది చూడండి ఎంత డౌన్ చూడండి, మళ్ళీ అప్. లోటస్ ఫ్లవర్స్ ఫుల్గా చాలా ఎక్కువ ఉన్నాయి ఆ లేక్లో. ఆ లేక్లో కామగిరి.
ப்ரோ ஆமாம் ப்ரோ, எனக்கு தண்ணி வேணும் ப்ரோ. సో ఇక్కడ ఒక వాటర్ బ్రేక్ బాగా దప్పిగ్గా ఉంది, చిన్న వాటర్ బ్రేక్ తీసుకుందాం. ఓకే గైస్, సో చిన్న వాటర్ బ్రేక్ అనమాట. బాగా దాహంగా ఉంది, అందుకోసం వాటర్ తీసుకున్నాను. డన్ వాటర్ బ్రేక్ అయితే. ఈ ఊరే కొండ పైన ఉంది గైస్, యాక్చువల్గా వేరే లెవెల్ ఉంది ఈ ఊరు ఇది. ఓకే, ఫుల్ డౌన్. సో ఇక్కడ నుంచి రోడ్ చూడండి ఎంత బాగుందో, తార్ రోడ్ వేస్తున్నారు. ఊర్లో అయితే అక్కడ సూపర్ ఉన్నాయి అబ్బా. ఇక్కడ ఇట్లా చూడండి గైస్ వ్యూ, పా సమ్మ. ఈ ఫారెస్ట్ అంతా వేరే లెవెల్. ఓహో ఓహో, ஓ ஓ ஓ பார்த்து வாங்க, ஸ்கிட் ஆகுது வண்டி, ஸ்கிட் ஆகுது பார்த்து வாங்க. ஆமாம் ப்ரோ. செம்ம ரைடு, வர்த்து வருமா வர்த்து. டிவிஎஸ் எக்ஸல் ஏறுறாங்க, நம்மளுக்கு என்ன ப்ரோ? வாங்க ப்ரோ, பாருங்க, பார்த்து வாங்க, ஸ்கிட் ஆகும் இங்கெல்லாம். லெஃப்ட்லேயே வாங்க, நடுவில் வாங்க. அதுக்கு அந்த பின்னாடி கொஞ்சம் கார்த்திக் பார்த்துக்கிட்டே வாங்க. ఈ రోడ్ చూడండి గైస్ ఎట్లుందో, తార్ రోడ్ మొత్తం లేసి వచ్చేస్తున్నది. సో అందులో వేరే ఇది ఫుల్ డౌన్, మెలికలుగా ఉంది, హెయిర్ పిన్ బెండ్స్. మ్యాప్స్ చూడండి ఎట్లా కనబడుతుందో. ఓ ఓ ఫుల్ హెయిర్ పిన్ బెండ్స్ బాస్ ఇది எல்லாமே. கஸ்டர்ட் ஆப்பிள் எங்கே பார்த்தாலும் இருக்குப்பா ட்ரீஸு. வா 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 வா, ஃபுல் ஹேர் பின் பெண்டு. సో ఇప్పుడు మనం వెళ్ళి కృష్ణగిరి దగ్గర వెళ్తున్నాం అనమాట. కృష్ణగిరి దాటి యాక్చువల్ చెప్పాలంటే కేఆర్పి డ్యామ్ అని కృష్ణగిరి డ్యామ్ వస్తుంది. సో మన ఆ డ్యామ్ దగ్గర చాలా ఫిష్ స్టాల్స్ అయితే ఉంటాయన్నమాట. ఫిష్ స్టాల్స్ అంటే ఇది ఉంటుంది కదా మనకి, చేపల పులుసు అంగిళ్ళు ఉంటాయి. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట మనం. ఇది చూడండి ఎట్టని చూడండి, రోడ్ ఎక్సల్ ఎక్కదాం చూడండి, సూపర్. ఓ ఓ ఓ అమ్మ,
వా 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 చెప్పా ఇట్లా చూడండి రోడ్ ఎట్టుందో ఫుల్ ఆఫ్ రోడ్. ఓ వేరే లెవెల్ వేరే లెవెల్ వేరే లెవెల్ అమ్మా. ఓ ఓ ఎలా ఎలా ఉంది చూడండి స్కోర్ రోడ్ అసలు. అమ్మ పాప రోజు ఎట్లా కమ్యూట్ చేస్తున్నారు ఈ దారిలో. ఎక్కడి నుంచి కొంచెం బాగానే ఉంది, ముందర కూడా ఇంకా ఉంది. హెయిర్ పిన్ బెండ్స్ రోడ్ అయితే ఇంకా ఉందన్నమాట. వావ్ ఏ రోజు చూడండి ఎట్టుందో. ఓ ఓ ఓ ఓ ఓ వా 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 వా. సో ఇందుకోసమే 50-60 కిలోమీటర్స్కి 1 hour 45 minutes చూపించింది రోడ్ ఇలా ఉంది కాబట్టి. కష్టం హే, ఫాస్ట్గా రైడ్ చేయడం కొంచెం కష్టం హే. ఆఫ్ రోడ్ ఉన్నా కానీ కొంచెం ఫాస్ట్గా రైడ్ చేయొచ్చు హే. ఇది ఫుల్ డౌన్ హే. మనకు ఆ కొండ పైన గమని చూడండి ఎంత కిందకి వచ్చి దగ్గరికి వచ్చేసాం మనం. కింద ఓ ఓ ఓ 46 kilometers అనమాట. 1 hour 10 minutes. எந்த ரோடே முடியலையா உங்களால? ஓ கரெக்ட் கரெக்ட். ஓ ரோடு எங்கயா? ரோடு எங்க? ரோடு எங்க? வேர் இஸ் த ரோడ్ ಸರ್? ಎಲ್ಲಿ ಸರ್ ರೋಡು? இல்லைனா வந்த ரோட்டில் வாபஸ் போயிட்டு நீங்கள் திரும்பி வந்திருக்கணும். திரும்பி அந்த கிருஷ்ணகிரி பக்கம் போயிருக்கணும். ஹோசூர்லேருந்து கிருஷ்ணகிரி போயிருக்கணும். ఓ ఓ ఓ ఓ వీడు ఎందుకు ఏమైనా చేస్తున్నారా? గుడి కడుతున్నారు అనుకుంటా. ఎస్ ఎస్ టెంపుల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్. రైట్ సైడ్లో అన్నట్టు. ఓహో హరి సత్తని ఇవ్వవా? ట్రాఫిక్ జామ్, రోడ్ కన్స్ట్రక్షన్. ఐ యామ్ ఎగ్జిట్. ఓకే, సో కంజెషన్ రోడ్ నుంచి అయితే మనం బయటపడ్డాం అనమాట. సో మనం ఆల్మోస్ట్ కేఆర్పి డ్యామ్కి అయితే వచ్చేసాం గైస్. చూడండి నీళ్ళు ఇదే అన్నమాట కేఆర్పి డ్యామ్. వి రీచ్డ్ కేఆర్పి డ్యామ్. సో ఎక్కడి నుంచే మనకి ఫిష్ స్టాల్స్ స్టార్ట్ అవుతాయి. చూడండి ఎక్కడి నుంచే మొత్తం ఫిష్ స్టాల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇదంతా ఫిష్ స్టాల్సే. ఇదే డ్యామ్ వాటర్, కమర్దానది ఇదే డ్యామ్ వాటర్ అనమాట. ఓ ఓ ముందర కనపడతాను చూడండి కేపీఎన్ అని చెప్పి బోర్డు. చాలామంది ఎడికి వస్తారు. సమ్యా కట్టరు కంబార్.
இல்லை அதுதான் நம்ம போகிறது. அது சேகர் 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 ఓకే, మొత్తానికి చేరుకున్నాం అనమాట. కేపిఎన్ ఫిష్ స్టాల్, కేపిఎన్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇతను వచ్చి చాలా ఓల్డెస్ట్ పర్సన్ అనమాట. కాకపోతే ఒకప్పట్లో ఫిష్ మాత్రం దొరికేది ఇక్కడ. ఇప్పుడు బిర్యానీ అన్నీ దొరుకుతున్నాయి. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు నేను ఎలా ఉంటుంది ప్లేస్ అని చెప్పేసి. ఈ ఏరియా మొత్తం ఫిషెసే ఉంటాయి, ఇంకేం ఉండవు, మొత్తం ఫిషే. కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. కార్ పార్కింగ్ 2 వీలర్ పక్క 2 ఆర్ఎక్స్. సో ఇదే అనమాట. RX 100. TAY 3478 86 model. సో ఓకే పోలానా పోలా ఏదైనా పచ్చనిలే. సో ఒకప్పుడు ఇలా అలా ఉంది, చిన్న చిన్నవి అలా పెట్టున్నారనమాట. ఇప్పుడు చూడండి రెస్టారెంట్ లాగా ఓపెన్ చేసినాడు, పిచ్చెక్కిస్తాడు నా సాయంత్రంగా. డెవలప్మెంట్ అంటే ఇదే, వేరే లెవెల్ డెవలప్మెంట్. ఓకే, ఇంకా తినేసి దాని తర్వాత లాగ్ చేస్తాను. సో గైస్, సో లంచ్ అయితే అయిపోయింది అనమాట. మాది అయింది బాగా, 660 రూపీస్ అంత అయింది అనుకుంటా బిల్లు నలుగురు. దాని తర్వాత కార్తీక్ వాళ్ళ సన్ అనమాట, 5 మంది. సో రీజనబుల్ రైటు, రీజనబుల్ టేస్ట్ కూడా రీజనబుల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో బయలుదేరి వస్తున్నాం, వీఆర్ ఆల్ రెడీ టు గో. వినాచి కలవా, వీఆర్ ఆల్ సెట్ టు గో. ఓకే గైస్, మన దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నాం. ఎండ అయితే బాగుంది, ఇక్కడ బాగానే ఉంది ఎండ ఇక్కడ. ఓకే, ఒకసారి బైక్లో కూర్చొనేసామంటే మనకి గాలి తోలుతూ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. లెట్స్ గో. సో ఇదే అనమాట డ్యామ్కి ఎంట్రీ. లోపలికి వెళ్ళాలనుకుంటే డ్యాము పార్క్ అంతా ఉంటుంది, అక్కడ వెళ్ళొచ్చు. కాకపోతే ఎంట్రీ టికెట్ అంతా ఉంటుంది. సో లెఫ్ట్. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా. వచ్చేటప్పుడు మనం స్ట్రైట్గా వచ్చాం, గుర్తుందా? మనం స్ట్రైట్గా వచ్చాం అనమాట. కాకపోతే చూడండి కృష్ణగిరి లెఫ్ట్. మనం వచ్చేటప్పుడు ఇట్లా వచ్చాం, ఇలా వచ్చాం మనం వచ్చేటప్పుడు. సో ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో లెఫ్ట్ తీసుకొని ఇంకొంచెం ముందర వెళ్తే రైట్ తీసుకోవాలి, ఇంకొక సర్కిల్లో. రైట్ తీసుకున్న తర్వాత ఇంకా అది స్ట్రైట్గా హైవేకి అయితే కనెక్ట్ అయిపోతుంది. సో మనమైతే ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇదే హైవే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా స్ట్రైట్ ఇది బెంగళూరుకి వెళ్ళిపోతుంది అనమాట. ఇదే హొసూర్, హొసూర్ హైవే అనమాట ఇది. స్ట్రైట్ ఇంకా కృష్ణగిరి టోల్ తర్వాత హొసూర్ తర్వాత ఇంకా బెంగళూరు అనమాట. అదే రోడ్ ఇది. స్పీడ్ బ్రేకర్ అమ్మా.
సో మన లంచ్ స్పాట్ తర్వాత నేనైతే చాలా దూరం తోలుకొని వచ్చేసాను అనమాట. సో ఆల్మోస్ట్ సోలగిరి దగ్గరికి అయితే వచ్చేసాను నేను. సో బెంగళూరు 63 అంట. సో ఇది ఆల్మోస్ట్ సోలగిరి ఫారెస్ట్ ఏరియా ఇది. ఇంకొంచెం ముందర వెళ్తే మనకి హోసూర్ వస్తుంది అనమాట. సో నేనైతే రైడింగ్ గేర్ వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదంటే స్పిటీకి వెళ్ళాను కదా, నేను స్పిటీకి వెళ్ళాను అనమాట. నాట్ షూర్ ఈ వ్లాగ్ ఎప్పుడు వస్తుంది అనేసి. స్పిటీ వ్లాగ్ తర్వాత వస్తుందా లేదా ఇది వచ్చిన తర్వాత స్పిటీ వ్లాగ్ వస్తుందా తెలియదు. స్పిటీ రైడ్కి వెళ్ళడం వల్ల ఏమైందంటే ఆ డస్ట్ అంతా పడి గేర్స్ మొత్తం మాసిపోయాయి అనమాట. బాగా దుమ్మంతా ఉంది ఆ గేర్స్ మీద, రైడింగ్ గేర్స్ మీద. సో కాబట్టి నేను గేర్స్ వేసుకోలేదన్నమాట. కాబట్టి కొంచెం స్లోగా అయితే రైడ్ చేస్తున్నాను. సో ఇట్ షుడ్ నాట్ బి ప్రాబ్లమ్ ఫర్ మీ నౌ బికాస్ బెంగళూరు అయితే చాలా దగ్గరకు వచ్చేసాం మనం.